ఒక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఒక పార్టీకి ఉండాల్సిన ఎజెండా ఏమిటి, దేశంలో మన రాష్ట్రం ఎక్కడుంది, ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేది పాలకుల మైండ్స్లో లేకపోతే సలహాదారుల మైండ్స్లో ఎక్కడన్నా ఎజెండా ఉంటే ఎంతో కాస్త అభివృద్ధి కనిపించేది. ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా భిన్నంగా జరిగిందా సత్యమూర్తి గారు? అందుకే ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ దొంగలు 30 మందో, దానికి లింక్డ్ దొంగలు ఇంకొంతమంది, నిజంగా పోలీసులను అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు తొందరపడి లేకపోతే ఏదో నిజంగా అంటే నాయకత్వాన్ని కూడా అభినందించాలి. అర్జెంటుగా వీడిని తీసుకెళ్ళి లోపలేసేయండి, వాడిని తీసుకెళ్ళి లోపలేయండి, ఆ వ్యవహారం లేదు. క్లియర్గా ఫ్యాక్ట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ అయ్యి వాటిని అన్నింటినీ క్రోడీకరించుకున్న తర్వాత ఈ అరెస్టులు జరుగుతున్నాయి సత్యమూర్తి గారు. అంతకన్నా ముందు ఒకసారి హలో చెప్దాం. మన కోన రవికుమార్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే. రవికుమార్ గారు నమస్కారం. రైట్, వారు జాయిన్ అవుతారు. సత్యమూర్తి గారు చెప్పండి. ఇక్కడ ఒక రాజకీయ పార్టీ, దానికి ఒక ఎజెండా, దానికి ఒక సిద్ధాంతం, ప్రజలకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటం, ఇటువంటి పెద్ద పెద్ద పదాలు మీరు మాట్లాడుతూ ఉంటే నాకు కొంచెం చాలా నవ్వు వస్తున్నది. ఇక్కడ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి నీతులు చెప్పే పరిస్థితుల్లో ఉన్నాం మనం. వాళ్ళ గురించి చాలా ఆవేదన పడే మనుషులు ఉన్న సమాజాన్ని మనం చూస్తున్నాం ఈ పాలిటిక్స్. అవును, ఎందుకు జగన్మోహన్ రెడ్డి చూస్తే తన మీద ఏదో ఒక కేసు పెట్టడానికి ఆధారాలని అన్ని పోగేస్తున్నారట, సృష్టిస్తున్నారు. పోగేయటం కూడా కాదు, పోగేయటం అంటే ఉన్నవాటిని ఒక చోటకి తీసుకురావటం. ఇవి సృష్టిస్తున్నారట, ఆధారాలని సృష్టిస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ లోకి వచ్చి ఆయన చెబుతూ ఉంటే దాన్ని నమ్మేవాళ్ళు కూడా ఇంకా సమాజంలో ఉంటే ఇంకా పరిస్థితి ఏంటో మీరు ఆలోచించుకో. దాంతోపాటు ఇంకోటి కూడా అన్నారు అడిషనల్ గా సత్యమూర్తి గారు, అంటే ఆయన అనుయాయులు జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని కూడా తలపెడుతున్నారు అని. ఇంకా అసలు ఒకటి కాదు, వచ్చి అందరూ వచ్చి నీతులు చెప్తారు. అతను అంబటి రాంబాబు అని ఒక పొలిటీషియన్ ఉన్నాడు, అతను చెప్తాడండి ఐపీఎస్ ఆఫీసర్ని, డీజీపీ స్థాయి వ్యక్తిని మీరు ఎలా అరెస్ట్ చేస్తారంటాడు. అదేంటి, డీజీపీ స్థాయి వ్యక్తి అయితే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తే అమ్మని చెబితే అరెస్ట్ చేయరా? అంతే కదా. అసలు అరెస్ట్ అయిన పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన చెప్తాడు, విశాల గుర్నిని లేకపోతే కాంతిరాణా టాటాని వీళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ మీరు అప్రూవల్ గా మారితే మళ్ళీ మీకు పోస్టింగ్లు ఇస్తామని చెప్పి వాళ్ళతోటి చెప్పించి నన్ను అరెస్ట్ చేశారంటాడు ఆయన. అసలు వీళ్ళు నేరం ఎందుకు చేశారు, అది అసలు నేరము అన్న విషయాన్ని కప్పిపుచ్చి మాట్లాడుతుంటారు వీళ్ళు. నువ్వు నేరం ఎందుకు చేశావంటే రకరకాల ఆర్గ్యుమెంట్లు తీసుకొచ్చి చెప్తారు తప్ప, ఒక అమ్మాయిని ఆ బాంబే నుంచి తీసుకొని వచ్చి 42 రోజుల పాటు ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ లో పెట్టి వాళ్ళతోటి రాయించుకొని కేసులు విత్డ్రా చేయించుకొని ఇవన్నీ చేయటం తప్ప కాదా అని ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు మాట్లాడు, లేదు అంబటి రాంబాబు మాట్లాడు. అట్లాగే ఈ రాజీ కసిరెడ్డి విషయంలో కూడా తీసుకొచ్చి తన మీద ఏదో సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చెప్పటం. ఈ రోజున అసలు మారు పేరుతోటి ఎందుకు వచ్చాడు, దొంగ పేరుతోటి ఎందుకు పారిపోబోతున్నాడు, ఎక్కడికి వెళ్దామని, ఎంత దూరం పోతాడు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా అంటే ఒక రకంగా చాలా లాంగ్ రోప్ ఇస్తున్నారండి ఈ నిందితులందరికీ కూడా. కొంచెం అంటే నా దృష్టిలో అయితే ఇట్లా లాంగ్ రోప్ ఇవ్వడానికి కూడా కావాలని, అది కూడా స్ట్రాటజిక్ మూవ్ అని నేను అనుకుంటున్నా. అంటే ఇక టైట్ కార్నర్ అని మనం పెట్టాం కదా, అంటే వాళ్ళు తప్పించుకోలేకుండా ఇలా కాగితాలు ముందు పడేస్తున్నారట. ఇదిగో ఈ కాల్ రికార్డ్స్ ఏంటి, ఈ మీటింగ్స్ ఏంటి, వ్యవహారం ఏంటి, ఈ ట్రావెల్స్ ఏంటి అని. కరెక్టే గాని అంతే లాంగ్ రోప్ ఇవ్వటం వల్ల ఏమవుతున్నది అంటే ప్రజల్లో అనుమానం పడుతున్నది, ఇది నిజంగా ఈ కేసు నిజమైన కేసేనా, లేదా నిజమైన కేసు అయితే అరెస్ట్ చేసేవాళ్ళు కదా అన్న ఒక ఫీలింగ్ లోకి ప్రజలు వస్తున్నారు. నేను చెప్తున్న పాయింట్ అది. అంటే ఒక్క నిమిషం సత్యమూర్తి గారు, ఇక్కడ మిమ్మల్ని ఒక్కసారి ఆపి కోన గారి దగ్గరికి